వెల్కమ్ టు మై ఛానల్. మనం చేసుకుందాం బెల్లంగాలు. చూస్తున్నాం కదా, బెల్లం తీసుకున్నాము. అలాగే కప్పు నానబెట్టిన మినపగుండ్లు తీసుకున్నాము. అలాగే మనం మినపప్పుని చక్కగా మనం మిక్సీ పెట్టేసి రెడీ చేసుకున్నాము. కొంచెం సాల్ట్ మాత్రమే పడుతుంది ఇందులోకి. ఇంకా మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుని చక్కగా బెల్లం పాకం తీసుకుని బెల్లంగాలు అయితే రెడీ చేసేద్దాం ఫ్రెండ్స్. చక్కగా బెల్లం చిట్టుగారు రెడీ చేసుకున్నాము. మనం చిన్న చిన్న వేస్తే పిల్లలకి బాగుంటుంది. బెల్లం పాకం పక్క తీసేసుకుందాం మనం. బెల్లంతో చిట్టగాలి బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ టైంలో చక్కగా బెల్లం వేసి పెడితే బాగుంటుంది. ఇలా మనం చిట్టగాయలన్నీ రెడీ చేసుకున్నాం. పక్క బెల్లం పాకం పెట్టేద్దామా మరి ఫ్రెండ్స్. మనం బెల్లం పాకానికి బాగా పెట్టాం. వాటర్ వేసాం, బెల్లం వేసేద్దాం. ఇది పాకం అయ్యే వరకు మనం వేట్ చేద్దాం. చక్కగా బెల్లానికి చిట్టుగాయలు రెడీ. ఇవన్నీ మనం పక్కన తీసి పెట్టేసుకుందాము. బెల్లం పాకం చిట్టుగాయలు వేసి తీసి పెట్టేస్తే చక్కగా మనం నానిపోతాయి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్ కింద పెట్టండి, చాలా బాగుంటాయి. ఇంకొక వాయి వేస్తాను నేను లోపలని. అలాగే చూస్తున్నాం కదా, చక్కగా బెల్లం పాకం కూడా మరుగుతుంది. చల్లారిన తర్వాత చిట్టుగాయలని అందులో వేసేద్దామా. చూస్తున్నా ఫ్రెండ్స్, మనం బెల్లం పాకం బయట దించాము. స్టవ్ మేంచి కింద దించి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ చిట్టుగాయలన్నీ మనం పాకంలో వేసేద్దాం. ఇలా డిప్ చేసేద్దాం మనం పాకంలోని. బెల్లం పాకంలో చక్కగా మినప వడ చిట్టు వేసుకున్నాం కదా,